నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే ఇప్పుడు బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాము. మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ రేఖా గారు ఉన్నారు. మరి వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఈరోజు ఈడీ విచారణ కేసులో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఈరోజు ఈడీ విచారణ కేసులో అరెస్టు చేసినా చేయకపోయినా మేమైతే దేనికి జనకము, దేనికి భయపడే ప్రసక్తి లేదు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు మేము భయపడం, దేనికి జనకం అని చెప్తా ఉన్నామంటే మా సైడు తప్పు లేదు. కేటీఆర్ గారిలో ఒక చిన్న తప్పు కూడా, లోపం కూడా లేదని నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ముందు జరిగిన విచారణలో ఒకవేళ తప్పు చేసుంటే ఆ రోజే అరెస్టు చేసేవాళ్ళు. ఇంత దూరం ఇంత కొనాక ఎందుకు లాక్కొచ్చేవాళ్ళు? ఈరోజు తప్పు చేయని రామన్న పైకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకు టార్గెట్ చేసిండు ఆయనని? ఈయనే ఆ పాపాలు చేసి, ఈయనే అక్రమాలు చేసి, ఈయనే ఓటుకు దొంగ కేసులో దొరికి, మిట్ట మధ్యాహ్నం నల్ల సంచుల బ్యాగుల ముఠాతో దొరికి, ఆయన జైళ్ళకి పోయి, ఆయన చిప్పకూడు తిని, ఈరోజు ఆయన జీవితం నాశనం అయిపోయింది. ఆయన ఎటు మెసలేకపోతుండు. ఆయనకు మాట్లాడడం రాదు, ఆయనకు నడవడం రాదు, ఆయనకు ఏ విధంగా పరిపాలించడం చేత కాదు, దద్దమ్మగా మిగిలిపోయిండు. కాబట్టి ఈరోజు రామన్నను టార్గెట్ చేసి ఎట్లయినా ఈడీ విచారణలో ఎట్లయినా రామన్నను అరెస్ట్ చేయాలని ఒక టార్గెట్ చేసిండు. అక్రమ కేసులు పెట్టిండు. ఈ కేసులన్నీ నువ్వు ఎందుకు పెట్టినావు? ఈ కేసులన్నీ నువ్వు ఈరోజు ఎందుకు టార్గెట్ చేసినావు? కేటీఆర్ కుటుంబాన్ని, ఆయన పరిపాలనని ఎందుకు నువ్వు టార్గెట్ చేసినావు అంటే నీకు ఎట్లాగో పరిపాలించడం చేత కావట్లే. ప్రజల పక్షంగా మేము పోరాడుతున్నాం, మేము న్యాయ కర్తవ్యం నెరవేరుస్తున్నాం. కాబట్టి మా తరపు నుంచి మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఎవరు ప్రజల్లోకి మేము ఏవైతే దొంగ హామీలు ఇచ్చినామో ఆ దొంగ హామీలను మేము నెరవేర్చలేకపోతున్నాము. మా హామీల గురించి బీఆర్ఎస్ ప్రతినిధులుగా వీళ్ళు కొట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళని లేకుండా చేస్తే వచ్చే ఎలక్షన్లో మాట్లాడేటోడు ఉండడు, వచ్చే ఎలక్షన్లో కొట్లాడేటోళ్ళు ఉండరు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయొచ్చు అన్న ఒక టార్గెట్ తోని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఆయనకు మైండ్ లూజ్ అయిపోయి, బ్లాక్ అయిపోయి, ఆయనకు ఏమీ పని చేయక ఈ విధంగా అక్రమ కేసులు పెడతా ఉండు. కేటీఆర్ పైన గతంలో చాలా కేసులు పెట్టారు. అయితే కానీ ఈ మధ్యలో ఈ కార్ రేస్ కేసు పెట్టడం వల్ల అవసరం ఏముంది తనకి ఇప్పుడు? ఈ కార్ రేస్ ఫార్ములా అంటే కూడా రేవంత్ రెడ్డి గారికి అర్థం తెలియదు. ఈరోజు ఈ కార్ రేస్ ఫార్ములా దేనికోసం పెట్టిండు? ఎలక్ట్రికల్ స్కూటర్స్ వాహనాలను తీసుకురావడానికి, మన యొక్క హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో ఈ కార్ రేస్ ఫార్ములాని పెట్టడానికి, హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి ఈరోజు ఈ కార్ రేస్ ఫార్ములాని కేటీఆర్ గారు తీసుకొని వచ్చిర్రు. ఆయనలాగా ఒక ఫార్ములా కేసుని కూడా, లేదంటే ఒక జనాలకు మంచి చేసే ఒక లక్ష్యాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొని రాలేకపోయారు. నేను తీసుకురాలేకపోతున్నా, ఈరోజు కేటీఆర్ చేయగలుగుతుండు. నేను చేయలేంది ప్రజలు ఈరోజు ఈయన పక్షంగా నిలబడ్డరు. నేను ఊసర వెళ్ళి ఈయన కరెక్ట్గా ఒక ఉక్కు స్తంభం లాగా నిలబడిపోయాడు. నేను చేయలేంది ఈయన ప్రజల్లో మంచిగా చేస్తున్నాను ఒక టార్గెట్ తోని ఈ విధంగా ఆయనను టార్గెట్ చేసి ఆయన కుటుంబం పరువు రోడ్డు కీర్చాలని ట్రై చేస్తా ఉండు ఈ రేవంత్ రెడ్డి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అయ్యాయి. అయితే మళ్ళీ బీఆర్ఎస్కి బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు విలీనం కావు. కాంగ్రెస్ బీజేపీ విలీనము. ఈ రెండు పొత్తుల పార్టీ, ఒక్క పార్టీ. ఈ రెండు ఊసర వెళ్ళి పార్టీ, బీజేపీ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరు ఒకటయ్యి మమ్మల్ని వేరు చేసి మమ్మల్ని టార్గెట్ చేసిరు. ఈ రెండు పార్టీలు ఒకటై ఈరోజు ఏమంటారు? మీరు బీజేపీ వాళ్ళు ఒకటైపోయారు, మీరు అది ఒకటైపోయి ఇది చేస్తురు, అది చేస్తురు అని నానా విధాలుగా రచ్చ చేసి రోడ్డు కిరిచి రచ్చ పెడుతురు. కానీ ఈరోజు ప్రపంచ దేశానికి తెలుసు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకులకు తెలుసు, ప్రతి ప్రజలకు తెలుసు, ఈరోజు ఓటు ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు ఎవరితో పొత్తు కలిపురు, ఎవరితో చేతులు కలిపి ఈ యొక్క రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారు అన్నది ప్రజలకు తెలుసు. ప్రజలు డెబిట్ చేసి, ప్రజలు డిస్కస్ చేసి, ప్రజలు అనేది తేలుస్తారు ఎవరితో పొత్తు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అన్నది ప్రజలు డిస్కస్ చేసి ప్రజలు తేలుస్తారని నేను తెలియజేస్తా ఉన్నా. అయితే కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? మరి దీనిపై కేసీఆర్ గారు ఎందుకు ఇంకా స్పందించడం లేదు? ఒక్క కేటీఆర్ అరెస్ట్ అయితే కొన్ని కోట్ల లక్షల కేటీఆర్లు బయటకు వస్తారు. అంతమందిని సెల్లో పెట్టడానికి నీకు ఎన్ని సెల్లులు కావాలో లెక్క పెట్టుకో, ఆలోచన చేసుకో అని నేను తెలియజేస్తున్నా. నువ్వు ఒకవేళ కేటీఆర్ని టచ్ చేస్తే, నువ్వు ఒకవేళ కేటీఆర్ని లోపలేస్తే మాకు నష్టం ఏం లేదు.
అవును. జడ్జి గారు ఏదైతే ఆయన న్యాయంగా తీర్పిచ్చిరో, ఆ తీర్పుని మేము గౌరవించి, మీరు లోపలేస్తే గూడా మేము లోపల ఉంటాం. ఎందుకంటే మేము ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులం గాబట్టి, ప్రజల పక్షంగా నిలబడ్డ నాయకుడు కేటీఆర్ గారు గాబట్టి, ఆయన లోపలేసిన సింహమే, బయటున్న సింహమే. ఆయన లోపలేసిన ప్రజల పక్షాన నిన్ను అడుగుతాడు, కొట్లాడతాడు. నీ యొక్క పార్టీని, నీ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. బయటున్నా గాని మేము నిలదీస్తాం. నువ్వు టాపిక్ డైవర్షన్ల కోసము, నువ్వు వచ్చే ఎలక్షన్స్‌లను తప్పించడానికి ఈరోజు కేటీఆర్ గారిని నువ్వు టార్గెట్ చేసినావు. ఊసర వెల్లి లెక్క పూటకు ఒక రంగు మార్చుకుంటా ఊర్లలో మాటలు చెప్పి మా నోటుకి పైసలు ఓటుకి పైసలు ఇచ్చుకొని నోట్లు ఇచ్చుకొని ఈరోజు నువ్వు దొంగవయ్యి, నువ్వు లంగవయ్యి, ఈరోజు మందిని లంగం చేద్దామని ఊర్ల మీద వది తిరుగుతుంది నువ్వు. నీ ప్రభుత్వం నీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వంగా తయారు చేసుకుంది నువ్వు. ప్రజల్లో నమ్మకత్వాన్ని పోగొట్టుకుంది నువ్వు. ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఎవరికి నష్టం లేదు, ఈ ప్రపంచానికి కూడా నష్టం లేదు. ఎందుకంటే ఆయన కడిగిన ముత్యంలాగా తిరిగి బయటకు వస్తాడు నువ్వు అరెస్ట్ చేస్తే. ఆయన నువ్వేం చేసినా కానీ ఈ కార్యకర్తలు అండగా నిలబడి మేము సార్ని బయటకు తీసుకొని వస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. ఏ విధంగా నువ్వు మమ్మల్ని నష్టపరిచినా కానీ, ఏ విధంగా మమ్మల్ని నువ్వు టార్గెట్ చేసినా కానీ, నువ్వు 6 హామీలు ఎందుకు నెరవేర్చలేవని మేము అడుగుతాం. మిమ్మల్ని రచ్చకిడుస్తామని తెలియజేస్తా ఉన్నా. అయితే 6 హామీలు అంటున్నారు. 3 హామీలు అయితే ఇప్పుడు 26 తారీఖు రోజు అయితే ఈ 3 హామీలు అమల్లోకి వస్తున్నాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి దీనికి ఏమంటారు మీరు? ఆయన సీఎం అయితే ఎప్పుడైతే అయ్యిండో ఆయన నెక్స్ట్ డే అన్నాడు, ఈ డేట్కి నేను ఇది ఇస్తా రాసి పెట్టుకోరి, లేదంటే ఆగస్టు 15కి మాఫీ చేస్తా రాసి పెట్టుకోరి, రైతు బంధు ఇస్తా రాసి పెట్టుకోరి, రైతు రుణమాఫీలు చేస్తా రాసి పెట్టుకోరు అన్నాడు. మరి ఆయన మొగోడైతే, ఆయన నిజంగా సీఎం అయితే, ఆయన చదువుకున్న జ్ఞాని అయితే, ఆయన ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన శక్తి సామర్థ్యం ఆయన లోపల ఉంటే కనుక ఆయన ఏ రోజైతే హామీలను నెరవేరుస్తా అన్నాడో ఆ రోజే నెరవేర్చేటోడు. ఈ రోజు వరకు సంవత్సరంన్నర అవుతుంది, ఏం చేసిండు ఈ రోజు వరకు? ఫ్రీ బస్ తప్ప నువ్వు ఏం పెట్టినావు? ఈ రోజు ఇంద్రమ్మ ఇండ్లని పథకాలు పట్టుకొని, ఫామ్లు పట్టుకొని ఇండ్లమ్మడి తిరుగుతా ఉన్నావు. ఎందుకు? నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ ప్రజలను మళ్ళీ ఎట్లా నేను మోసం చేయాలి, ఎట్లా నమ్మించాలి, నేను ఎట్లా ఓట్లు వేయించుకోవాలి, ఎట్లా నేను గెలుపొందాలి అన్న ఒక తాపత్రయంతో నువ్వు మళ్ళా వేషం కట్టుకొని ప్రజల లోపలికి వెళ్తా ఉన్నావు. ప్రజలు గుడ్డి వాళ్ళలాగా ఇదే ఇంద్రమ్మ ఇండ్లు నిజంగా మాకు వస్తాయేమో, ఫోటో దిగితే మాకు వస్తాయేమో, లేకపోతే నంబర్ తీసుకుంటే మాకు వస్తాయేమన్న ఒక నిన్ను నమ్మిన భ్రమలో వాళ్ళు ఇంకా బ్రతుకుతురు. నువ్వు నమ్మిన వాళ్ళని మోసం చేసిన క్యారెక్టర్ నీది, వ్యక్తిత్వం నీదని గుర్తుపెట్టుకో అని నేను తెలియజేస్తాను. 2500 కాదు, నువ్వు రుణమాఫీ చేయలేవు, నువ్వు ఏది చేయలేవు, రైతు బంధు నువ్వు తీసుకొని రాలేవు, ఏది చేయలేవు, పెన్షన్లు చేయలేవు, ఏం చేయలేవు. ఒక్క ఫ్రీ బస్సు నువ్వు ఎందుకు పెట్టినావు అంటే, నువ్వు ఫ్రీ బస్సు మహిళల కోసం పెట్టినావు. టికెట్ తీసుకున్నాడేమో నిలబడతాడు, టికెట్ లేనోడేమో ప్రయాణం చేస్తాడా? ఇదెక్కడ పాలన, ఇదెక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. థ్యాంక్ యూ మేడం.